సి సతీష్ 30% వేతనాల పెంపుపై తగ్గెద్దలే అంటోంది సినీ వర్కర్స్ ఫెడరేషన్. అయితే నిర్మాతలు మాత్రం కుదరదంటే కుదరదంటున్నారు. ఇద్దరి మధ్య చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. సినిమా వివాదం కొలిక్కి వచ్చేది ఎప్పుడు? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. టాలీవుడ్లో ఈ వేతనాల వార్ 30% వేతనాలు పెంచాలంటున్న కార్మికులు 3 రోజులుగా సమ్మెబాట పట్టారు. నిన్న చిరంజీవి దగ్గరికి నిర్మాతలు వెళ్ళారు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు వెళ్ళారు. నేను ఖచ్చితంగా కార్మికులతో కూడా మాట్లాడిన తర్వాత దీనికి ఒక సొల్యూషన్ మనం కనుగొందామని చెప్పిన పరిస్థితి కనిపించింది. బట్ ఈ రోజు అయితే కార్మికులకు కానీ లేదంటే ఫెడరేషన్ నాయకులకు కానీ చిరంజీవి నుంచి పిలుపు రాలేదు. బట్ ఫెడరేషన్ ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది. మరి కాసేపట్లో మరి చిరంజీవి నుంచి పిలుపు వస్తుందా, అసలు ఏం జరగబోతుందన్న చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు సినిమా నిర్మాతలు ఈరోజు మరో అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ నివాసానికి కొద్దిసేపటి కిందటే వెళ్ళారు. ఆయన కూడా కలిశారు. ఓవరాల్గా ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. ఈ సమస్య మరి పరిష్కారం అవ్వదా, ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అనే వాతావరణం కాకుండా పరిష్కారం దిశగా ఎలాంటి అడుగులు పడాలి, ఏం జరగబోతుంది ఈ సినిమా వివాదం, ఈ అంశంపై మనం డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు బసిరెడ్డి గారు బయట నుంచి లైవ్లో. మరి కాసేపట్లో ప్రముఖ నిర్మాత నట్టుకుమార్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. మనకు తెలుసు 24 క్రాఫ్ట్స్ అలాగే ఈ ఫెడరేషన్కి సంబంధించి 13 యూనియన్లు ఉంటే అందులో డ్రైవర్స్ యూనియన్ అనేది కూడా అత్యంత కీలకమైంది. డ్రైవర్స్ యూనియన్ సంబంధించి ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న మల్లికార్జున రెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే గతంలో సెక్రటరీగా వ్యవహరించిన ఎస్సీ హుస్సేన్ గారు కూడా మన చర్చలో పాల్గొంటున్నారు. రైట్, బసిరెడ్డి గారు 3వ రోజుకి చేరిపోయింది. ఖచ్చితంగా 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. ఎందుకంటే కార్మికులు అలాగే 24 క్రాఫ్ట్కి సంబంధించిన నిపుణులు లేనిదే ఏ నిర్మాత కూడా షూటింగ్ను ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితే మనకి ఉంది. కానీ 30% వేతనాలు పెంచాల్సిందేనని చెప్తున్నారు. సరైన రీతిలో చర్చలు జరిపితే ఆ విషయంలో మరి వెనక్కి తగ్గాలా లేదంటే మధ్యస్థంగా ఒప్పుకోవాలన్న దానిపైన ఒక ముందడుగు పడొచ్చని నిన్న ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉన్న వల్లభినేని అనిల్ ఇదే టైంకి ఇదే 10 టీవీలో ఆయన ఒక మాట అన్నారు. మరి ఏం జరగబోతుంది, మీ అంచనా ఏంటి? వివాదం ముదురుతున్నట్ట, తగ్గుతున్నట్ట, పరిష్కారం దొరుకుతుందా దొరకదా? సార్, నా ఉద్దేశంలో ఫస్ట్ ఒక ఐక్యమత్యం అనేది రావాలి సార్. నేను ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ రోజే ఆ రోజు ఇట్లా గెలిచి కిందికి దిగి వచ్చిన ఆ రోజే స్ట్రైక్ మన ప్రొడ్యూసర్స్ ద్వారా డిక్లేర్ చేసినారు సార్. అందరూ 45 దినాలు డిస్కషన్ జరిగినాయి. సో అప్పుడు 11 సంవత్సరాల తర్వాత 30% వేతనాలు పెంచినాం సార్ మేము. ఇదే లేబర్ కు, ఇదే 24 క్రాఫ్ట్స్ కు. నంబర్ 1. నంబర్ 2, చిన్న ప్రొడ్యూసర్స్ కు మాత్రము ఓన్లీ 15% ఇచ్చేయాలని చెప్పని, అది కూడా సరిగా వాళ్ళ తరఫు నుంచి కూడా దాని తర్వాత కంటిన్యూ మీటింగ్స్ లో కూడా వాళ్ళ తరఫు నుంచి ఎంత సహకారం దొరకలేదు. కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా బాధపడ్డారు సార్. ఈ రోజు ఉన్న వ్యవస్థ చూసుకుంటే సార్, వాస్తవం చెప్పాలంటే ఈ పెద్ద సినిమాలు పెద్ద హీరోలు ఉన్న సినిమాలు తప్పితే చిన్న ప్రొడ్యూసర్లు చేసే సినిమాలు ఏవి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు కదా, పబ్లిసిటీ డబ్బులు కూడా రావడం లేదు సార్. ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే అవి ఓటీటీలకు పోతాయా ఎక్కడ పోతాయా అది తర్వాత విషయం. అవి కూడా పోవడం లేదు సార్. అంటే నీకు ఈ రోజు కూడా ఓటీటీలు అప్పుడు ఏది కోవిడ్ లో ఉన్నప్పుడు ఓటీటీలు వేరేలాగా ఉండే, వాళ్ళకి కంటెంట్ కావాల్సిండే. ఇప్పుడు ఓటీటీలు ఏమంటున్నారంటే నీవు రిలీజ్ చేసి హిట్ అయితేనే మీకు నేను డబ్బులు ఇస్తామని చెప్పని అంటున్నారు సార్. సో ఉన్న వాస్తవాలు చూసుకున్నది ఏంటంటే సార్, ఒక హీరోకు 150 కోట్లు ఇస్తాం సార్. ఒక హీరోయిన్ కి ఒక 30 కోట్లు ఇస్తాం సార్. 30 కోట్లు ఏదో ఇస్తారు. ఇలా అంటే అలా ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ మన కార్మికులకు ఎందుకు ఇవ్వరు సార్ డబ్బులు? అంటే నేను అనేది ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్లు ఒక 100 మంది నేనున్నప్పుడు 150, 120 తక్కువ లేకుండా 150 సినిమాలు రిజిస్ట్రేషన్ కు వస్తుండే సార్. వాళ్ళు ఎక్కడ ప్రతి నెల నేను అనేది అయితే వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు సార్? వచ్చారా, తీశారా, చేతనైతుందే, కావడం లేదా అనేది ఈ కార్మికులు కూడా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది సార్. ఏంటంటే చిన్న ప్రొడ్యూసరు సార్, ఈ పెద్ద ప్రొడ్యూసర్లు చేసేది ఒక 20% మాత్రమే వాళ్ళకు వేతనాలు వస్తాయి సార్. తర్వాత 80% చిన్న ప్రొడ్యూసర్ల ద్వారానే వస్తాయి సార్. వాళ్ళు ఏదో చేయాలనే కుతూహలంతో ఆశతో వాళ్ళ డ్రీమ్స్
చేసుకున్నాలని చెప్పని వచ్చే చిన్న ప్రొడ్యూసర్లు ఈ రోజు వస్తున్నాడు, రేపు వెళ్ళిపోతున్నాడు, రిలీజ్ కూడా చేసుకోలేకపోతున్నాడు సార్. ఇదంతా స్వచ్ఛందంగా ఈ చిరంజీవి గారు కానీ లేకుంటే దిల్ రాజు గారు కానీ FDC చైర్మన్ చేసే సమస్య కాదు సార్. అందరము కలిసి మెలిసి దీన్ని ఎలా అంటే ఇప్పుడు నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా కార్మికులను పిలిచి ఫెడరేషన్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతారని చెప్పారు. మీరేమో చిరంజీవి దగ్గర కూడా పరిష్కారం దొరకదు, దిల్ రాజు దగ్గర కూడా పరిష్కారం దొరకదు అంటున్నారు. వాళ్ళ దగ్గర పరిష్కారం దొరికే వాతావరణం లేనప్పుడు ఇటు నిర్మాతలు వెనక్కి తగ్గటం లేదు, ఫెడరేషన్ వాళ్ళు కూడా 30% వెనక్కి తగ్గమంటున్నారు. బట్ వేర్ ఇస్ ద సొల్యూషన్ అని అడుగుతున్నాను నేను. దీనికి ఎక్కడ మీరు నన్ను మిస్కోట్ చేయకండి. వాళ్ళు మాత్రమే పరిష్కారం తీసుకురాలేరు. ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క అసోసియేషన్, ప్రతి ఒక్క ఇదేది ఉందో వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడాలి సార్. ఇది ఒక చిరంజీవి చెప్తే అయ్యేది కాదు, మోడీ వచ్చినా కాదు సార్. అంత దూరం ఎందుకు? మనం అందరము సరిగ్గా కూర్చొని అవునరా సార్. నేను సింపుల్ క్వశ్చన్ అడతాను సార్. పెద్ద సినిమాకు బడ్జెట్ లో హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆడికే తీసుకుందాం, నలుగురిదే. వాళ్ళ బడ్జెట్ ఎంత? తర్వాత ఆ కార్మికులు పనిచేసే వాళ్ళ బడ్జెట్ ఎంత పర్సంటేజ్ వైజ్? సార్ కార్మికులు ఉంటేనే ఈ పెద్ద హీరోను ఈ కార్మికులు లేకుండా ఆ డబ్బులు ఆ సినిమాకు వచ్చే డబ్బులు తీసుకురమ్మని చెప్పండి సార్. ఎట్లా తీసుకొస్తాడు సార్? ఆ స్టంట్ మాస్టర్స్ లేకుంటే ఆ హీరో చేయగలుగుతాడా సార్? ఆడ డూపులు స్టంట్లు ఉంటారు, వీళ్ళందరే కదా సార్ పనిచేసేది. ఆ హీరో అంత పెద్దగా అయిందంటే ఈ స్టంటులో పనిచేసే వాళ్ళే కదా సార్, ఆ డాన్సులు చేసే వాళ్ళు, ఆ కొరియోగ్రాఫర్లే కదా సార్. ఏంది సార్ ఇది? See, what I'm saying is, there should be a reasonable remuneration for our people in the 24 crafts. Right. ఖచ్చితంగా ఆ సొల్యూషన్ ఏంటనేది మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ కార్మికుల వేతనాల వివాదం స్టార్ హీరోల దగ్గరకు చేరుతోంది. కాసేపట్లో నందమూరి బాలకృష్ణను కలవనున్నారు గిల్ట్ నిర్మాతలు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నెలకొన్న వివాదంపై చర్చించబోతున్నారు. నిన్ననే మెగాస్టార్ చిరంజీవిని కలిసిన గిల్ట్ నిర్మాతలు దీనిపై చర్చించారు. అయితే కార్మికుల సమస్యలు విన్నాక స్పందిస్తానన్నారు చిరంజీవి. ఇప్పుడు గిల్ట్ నిర్మాతలు బాలకృష్ణ కలిసేందుకు సిద్ధమయ్యారు. మరి అగ్ర హీరోలంతా పూనుకుంటారా? ఆల్రెడీ మాజీ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి గారు మన 10 టీవీ డిబేట్లోనే ఉన్నారు. చిరంజీవి, దిల్ రాజు వీళ్ళే కాదు, అందరూ కలిసికట్టుగా అందరూ ఇన్వాల్వ్ అవుతేనే పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. చూద్దాం పరిష్కారం దొరుకుతుందా లేదన్న అంశం సంబంధించి. బసిరెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. మల్లికార్జున రెడ్డి గారు మీరు కూడా కీలకం, మీరు కూడా అందులో యూనియన్ సంబంధించి డ్రైవర్స్ యూనియన్ మీరు ఇదిగా ఉన్నారు. లేబర్ కమిషన్ దగ్గర నిన్న వెళ్ళారు, చర్చలు జరిగాయి, చిరంజీవి దగ్గరికి వెళ్ళారు, మరి కాసేపట్లో బాలకృష్ణ కూడా కలవబోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా 30% వేతనాలు పెంచాలి అన్నదానికే కట్టుబడి ఉన్నారా, లేదంటే కొంత చర్చలు జరిగితే కొంత తగ్గే అవకాశం ఏమైనా ఉందా? మీ అభ్యంతరం ఏంటి? అది ఒకటైనా డిమాండ్? ఫస్ట్ బసిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. అలాగే బసిరెడ్డి గారికి నమస్తే సార్. సార్ ఇక్కడ వేతనంలో 30% అంటే మాకు వచ్చేది 1195 రూపాయలు సార్. ఒక కాల్ షీట్ 1 డేకి వచ్చేది 1195 రూపాయలు సార్. దాంట్లో మేము అడిగింది 30% అంటే 360 రూపాయలు సార్, 360 రూపీస్ వస్తుంది సార్. ఇప్పుడు దీంట్లో మనకి 3 ఇయర్స్కి ఒకసారి అని చెప్పారు సార్. 3 ఇయర్స్కి ఒకసారి అంటే ఎవ్రీ ఇయర్ 120 రూపాయలు సార్ మనకు పెరగాల్సింది, వాళ్ళు చెప్పిందే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు హైదరాబాద్లో బతకడానికి యావరేజ్గా తీసుకున్న మినిమం రూమ్ రెంట్ 12,000 లేని లేదు సార్. ఇంకొకటి పిల్లల స్కూల్ ఫీజులు అయితే ఉంది, ఇప్పుడు ఆయిల్ అయితే ఉంది, పప్పు అయితే ఉంది, ప్రతిదీ పెరిగింది. ఇప్పుడు మనకి సినిమా ఫీల్డ్లో వచ్చేసి యావరేజ్గా ఒక 10 రోజులు 15 రోజులు దొరకటం కూడా కష్టంగా ఉంది సార్ పని అనేది టోటల్గా. ఈ 10 పని ఉండదు, షూటింగ్ ఉంటేనే పని ఉంటుంది, అది కూడా ఆ టైంలో ఆర్టిస్ట్కి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అలాగే రెగ్యులర్గా ఉండాలని కూడా లేదు సార్. ఒక 10 డేస్ దొరకటం కూడా ఒక్కొక్కసారి చాలా ఇదైపోతుంది. దీంట్లో మేమనేది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే.
సార్ మా 30% ఒకటి పెంచితే మాకేందంటే కొంచెం హెల్ప్ అవుతుంది, ఓకే ఈ పరిస్థితుల నుండి కూడా కొంచెం బయటపడగలుగుతాం అన్న ఉద్దేశంతో మేము అడుగుతున్నాం సార్. 30% అనేది అది పెద్ద విషయం కాదు సార్ వాళ్ళకి, ఎందుకంటే ఈ చిన్న కార్మికులు మాది వచ్చేసి 1195 అంటే ఎంత సార్ 360. మన లేబర్ కమిషన్ దగ్గర డిస్కషన్ జరుగుతున్నప్పుడు 5% పెంచుతామని అన్నారు. అవును. రెండోది ఇప్పుడు చర్చలు జరిగితే అది ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాలి. మీరు ఫైనల్గా 30కే కట్టుబడి ఉంటారా, లేదంటే మధ్యస్థంగా కొంత తగ్గే ఛాన్స్ కూడా ఉందా సార్? ఏదో అంటే ఇప్పుడు ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరకాలి, నిర్మాతలకు మీకు కావాలి, మీకు వాళ్ళ సినిమాలు తీస్తే మీకు పని ఉంటుంది. ఇదేంటి ఏంటంటే ఇద్దరిది ఒక రకమైన అనుబంధం లాంటిది, తండ్రి కొడుకుల అనుబంధం లాంటిదే సార్ ఇంచుమించు. ఎందుకంటే వాళ్ళు సినిమా తీయండి మాకు నడవదు సార్, మేము పని చేయాలంటే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద పోతే నడుస్తుంది. అవును. కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ బతకడానికి కష్టంగా ఉంది కాబట్టి మేము వేతనం 30% అడుగుతున్నాం సార్. అది పెద్ద విషయం కూడా కాదు వాళ్ళకి అనుకుంటే, ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఇస్తున్నాం అన్న ఒక ఇది ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎందుకు అంత ఇది చేస్తున్నారో మాకు అర్థం కాలే. ఇంకొకటి సార్, ప్రొడ్యూసర్ లేని మేము లేము సార్, వాస్తవం చెప్తున్నాం. కార్మికులుగా మేము ప్రొడ్యూసర్ లేని మేము లేవు, మేము దీన్నే నమ్ముకొని ఉన్నాం, సినీ ఫీల్డ్నే నమ్ముకొని ఉన్నాం. వేరే బయట కూడా మేము చేసే పని అంటూ ఏం లేదు, చేయలేము కూడా. అలాంటి సిచ్యువేషన్లో 30% వేతనం అన్నది పెంచివ్వాలన్నదే మా ఒక ఇది సార్. ఓకే, దాంట్లో తగ్గడానికి అయితే ఏం లేదు సార్. రైట్. హుస్సేన్ గారు మీరేం చెప్తారు సార్? సార్ ఫస్ట్ మా గురూజీ కసిరెడ్డి బసిరెడ్డి గారికి నమస్కారం సార్. సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ ఉన్నా, సార్ చేతుల మీదనే మేము అగ్రిమెంట్ తీసుకున్నాం పోయినసారి 30%కు. అయితే ఇది పెద్దలు దాము గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, సార్ కానీ, దిల్ రాజు గారు ఏమన్నారంటే మనకు ఇది 3 yearsకి సారి చేస్తున్నాం అగ్రిమెంట్. రైట్. నెక్స్ట్ నుంచి ప్రతి 3 yearsకి మనం 30% పెంచుకుంటూ పోదామని ఆల్రెడీ చెప్పారు సార్. చెప్పిన తర్వాత మళ్ళా ఇలా ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందో, ఇంత పెద్ద ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సార్ కూడా ఉన్నారు, చెప్పారు వీళ్ళు గతంలో 30% ప్రతి 3 సంవత్సరాలు సార్ పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు సార్. చెప్పి ఇప్పుడు 5% అదేది తేలకుండానే మరి మీరు సడన్ గా మీ షూటింగ్లకు వెళ్ళము అంటే మామూలుగా నిర్మాతలు కూడా వాళ్ళకి ఖర్చుతో కూడుకున్నవి, అలాగే సినీ నటుల కాల్ షీట్స్ సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదా, సడన్ గా అంటే వాళ్ళు కూడా కొంచెం గందరగోళం కాదు. సడన్ గా అయితే ఇట్లా చేయలేదు సార్. 3 months బిఫోర్ నుంచి జరుగుతుంది సార్ ఈ చర్చలు. జరుగుతూ ఉన్నాయి. ఫెడరేషన్ ఛాంబర్ చర్చలు జరిగిన తర్వాతనే ఛాంబర్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాతనే ఆగస్టు 1వ తేదీ డేట్ ఇచ్చారు సార్. ఆ లోపు లేబర్ కమిషనర్ గారి దగ్గర మాట్లాడిన తర్వాత స్ట్రైక్ వచ్చాం సార్. అంటే ప్రొడ్యూసర్ల దగ్గర మేము అంత కొట్లాడేంత పెద్ద మనుషులు కాదు సార్. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, వాళ్ళ దగ్గర మేము పని చేసుకుని బతికేవాళ్ళం, కానీ వాళ్ళకి అపోజిట్ అయితే పోలేం కదా సార్. అంత పెద్ద కెపాసిటీ కూడా మాది కాదు. మేము చిన్న యూనియన్ సార్, మాది 24 యూనియన్లు, డ్రైవర్స్ యూనియన్ చిన్న యూనియన్ సార్. ఎంతసేపు అయినా రిక్వెస్ట్ గా పనిచేస్తాం. అందరికన్నా సార్ మా మెంబర్ ఈరోజు షూటింగ్ చాలా క్లియర్ గా జరగాలంటే సార్ అందరికన్నా ముందు డ్రైవర్ లేవరు సార్. మినిమం 3 గంటలకు లేవాలి సార్. ప్రొడక్షన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడు సార్. 3 గంటలకు లేచి ప్రొడక్షన్ లో పికప్ చేసుకొని, టిఫిన్లు పికప్ చేసుకొని, క్యారేజ్లు పికప్ చేసుకొని, లొకేషన్కి వెళ్ళి వాళ్ళందరికీ ఎంతవరకు అక్కడ ఉండాలి సార్. ఎందుకంటే మా ఎర్లీ మార్నింగ్ ఏ మాత్రం మీరు స్టార్ట్ అవ్వాలి, అప్సెట్ అయిపోతుంది సార్, ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని దయచేసి నేను ఏమంటున్నట్టే మా ప్రొడ్యూసర్లు మాకు ఎంత ఏం చేసినా తక్కువే. ఎందుకంటే మేము 30% సార్, 300 రూపాయలు పెరుగుతుంది సార్ మాకు 30% అంటే. 300-350 రూపాయలు 1500 అవుతుంది సార్ మహా అంటే. దాని గురించి మా మీద కక్ష పెట్టకండి, మమ్మల్ని కొద్దిగా మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీకు 1500 అవ్వచ్చు, కానీ ఇంకా మిగతా వాళ్ళకి కొంచెం ఎక్కువ అవ్వచ్చు కదా 30%. అది వాళ్ళు చెప్తున్న లెక్కలు అవి. కొందరికి ఐటీ ఎంప్లాయీస్ కి మించి మేము ఐటీ ఎంప్లాయీస్ సమానంగా ఐటీ శాలరీస్ కంటే ఎక్కువ ఇస్తున్నామని ప్రసన్న కుమార్ లాంటి సార్ ప్రసన్న కుమార్ గారు కూడా ఈరోజు చెప్పారు సార్. చాలా బాధాకరం సార్. ప్రసన్న కుమార్ సార్ అంటే మాకు చాలా గౌరవం. ఆయన కోవిడ్ లో కూడా ప్రసన్న కుమార్ సార్ మా యూనియన్ చాలా హెల్ప్ చేశాడు సార్. ఎందుకంటే కోవిడ్ లో నేనే ఉన్నా సార్ కాబట్టి నాకు తెలుసు. మా డ్రైవర్ సార్ 1195 రూపాయలు సార్ ఒక రోజుకు. వీళ్ళు చెప్పిన లెక్కలు అయితే 150,000 సంపాదించాలంటే 4 years 4 నెలలు కష్టపడాలి సార్. 4 నెలలు 150,000 వచ్చినా డివైడెడ్ చేయండి సార్, ఎంత పడుతుంది సార్? 37,000 పడవు. ఈడ మాకు వచ్చే ఒక డ్రైవర్ కు వర్క్ కమ్సే కమ్ 10 రోజులు 15 రోజులు దొరికితే గొప్ప సార్. రైట్, అర్థమైంది. పని దొరకడం కష్టం సార్. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఇలాంటి అంశాల్లో యాక్టివ్ గా ఉండే నిర్మాత సుపరిచితులు నట్టికుమార్ గారు. ఏంటి సార్ మీరు చాలా విషయాల్లో అంటే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు కదా, ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫెడరేషన్ కరెక్టా, ఛాంబర్ కరెక్టా, ఏం తేలబోతోంది? నిన్న చిరంజీవి దగ్గరికి వెళ్ళారు, మరి కాసేపట్లో బాలకృష్ణ దగ్గరికి గిల్ట్ నిర్మాతలందరూ వెళ్తున్నారు. ఏమండి, నేను ఒక్క మాట అంట,
ఫెడరేషన్ కరెక్ట్ కాదు, మన ఛాంబరు కరెక్ట్ కాదు, ఇక కార్మికుడు కరెక్ట్, కార్మికుడు కరెక్ట్ ప్లస్ నిర్మాతలు కరెక్ట్. అంటే నేను 2 విషయాలు చెప్తున్నా. 4 నెలల నుంచి మీరు చర్చలు నడిపించుకుంటూ చర్చల్లో వచ్చి ఆఖరికి బంధుకాలు వచ్చేదాకా కూడా మీరు ఇంత దాకా తీసుకురావడానికి కారణం ఎవరు? ఏ నాయకులు? మీరు 30% అనేటప్పుడు నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది. 30% మీరు చెప్తారు, 30% కాదు, ఈ సంవత్సరం ఎంత ఇస్తాం, వచ్చే సంవత్సరం అంత ఇస్తాం, ఇవన్నీ మనకి రెగ్యులర్ గా ప్రాక్టికల్ గా జరిగేవే. మీరు కండిషన్ మేము అడుగుతున్నాం, మీరు కండిషన్ ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇదే కొత్తగా మీకు మాకు కాదు కదా. రెండోది, ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఎప్పుడు కార్మికులకు పక్షపాతినే, కార్మికులకు సపోర్టే ఉంటా. ఇప్పుడు డ్రైవర్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరూ కష్టపడితేనే వచ్చేది. వాళ్ళందరికీ మనం 100 రూపాయలు 200 పెంచడంలో తప్పేమైనా ఉందా? ఏ హీరోయిన్ వెనక 4 వస్తున్నారు, 50,000 ఇస్తున్నాం కదా. ఏం కార్బన్ అడిగితే ఇస్తున్నాం కదా, BMW అడిగితే ఇస్తున్నాం కదా, బెంజ్ అడిగితే ఇస్తున్నాం కదా, చార్టర్ ఫ్లైట్ అడిగితే ఇస్తున్నాం కదా. మరి మేము 2 సంవత్సరాల క్రితం ఛాంబర్ లో మీరు రండి, మీరు నించోండి, మీరు గెలవాలి అని చెప్పి దిల్ రాజు గారిని, మీ ఆల్రెడీ మైత్రి రవి గారిని, సితారా వంశీ గారు అందరినీ కూర్చోబెట్టి రవికిషోర్ గారితో పాటు ఎందుకు పెట్టామంటే సినిమా తీన వాళ్ళకి తెలియదు బాధ. సో కార్మికుడు కష్టపడేవాడికి కార్మికుడికి తెలుస్తుంది, సినిమా తీసేవాడికి ఆ కష్టం తెలుస్తుంది. అందుకే నెగోషియబుల్ చేయండి అంటే 2 సంవత్సరాల నుంచి మీరు ఛాంబర్ ముఖం చూడలేదు ఎవరును, 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ముఖం చూడలేదు ఎవరు పెద్దలు. మరి ఇప్పుడు సడన్గా ఆలాబ్దిస్తాడను ఒక బంధుకాలు ఇచ్చేటప్పటికి మీరు వస్తే ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ వేరు, ఇది ఇండస్ట్రీ వేరు. సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ అబ్బాయి లైట్ మోసుకొని వెళ్ళగలడా, కొండ ఎక్కగలడా? ఒక తెల్లవారు 4 గంటల లేసి లైట్ ఒక డ్రైవర్ రాత్రి 10 గంటల దాకా గమ్యం చేర్చేదాకా టైం టు టైం అందించగలిగే టైం ఉన్నాడు. ఒక టైం సెన్స్ అంటే స్కిల్ అండి ఇది. 24 క్రాఫ్ట్స్ కలిగి కష్టపడి 90లో 89లో ఒక తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలని, కొత్తగా నేర్చుకోవాలని, ఇది ప్రపంచమే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ చేసిందంటే ఈరోజు ఆ స్కిల్ ఉందండి. 24 క్రాఫ్ట్స్ కష్టపడితేనే సినిమా వస్తుంది. హీరో కష్టపడినా, హీరో వెనకాల కష్టపడినా, మేకప్ అయినా ఆ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అయితే నేనేమంటే డైలీ లేబర్ ఉన్నారు, వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మనం పెంచడంలో తప్పులేదు, కానీ కూర్చోండి. మీరు బంద్ దాకా వెళ్ళడం తప్పు, అలాగే బంద్ చేయడం అనేది కూడా ఫెడరేషన్ తప్పు. అలాగే మీరు నిర్మాతలు కూడా మీరు ఈ విధంగా కొంత షూటింగ్ చేసుకుంటూ మళ్ళీ కొన్ని షూటింగ్లు ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే మీరు 30% ఇస్తే పెద్ద సినిమాలు షూటింగ్లు చేస్తున్నారు, చిన్న సినిమాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే కార్మికుడు ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని ఏ షూటింగ్ ఉంటేనే వాళ్ళకి తిండి ఉంటది. అలాంటి వాళ్ళందరూ ఫెడరేషన్ దగ్గర కూర్చున్నారు. నిజంగా డబ్బులున్న వాళ్ళు వచ్చి షూటింగ్లు జరుగుతున్నాయి. మరి ఇది బంద్ అంటారా? మరి ఇది రాజకీయం అంటారా? వాళ్ళు కష్టపడి మీ ఫెడరేషన్ తో మీరు సపోర్ట్ చేసి మాకు 30% పెంచండి అని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు అలా వదిలేసి షూటింగ్లు జరిపించడం న్యాయమా? అంటే వాళ్ళకి మీరు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు చిన్న సినిమా నిర్మాతలకు వచ్చి మీరు వస్తుంటే దాడులు చేస్తున్నా అంటే బలహీనుల మీద దాడులు జరుగుతున్నాయి. బలవంతుడు షూటింగ్ కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. అంటే ఆల్రెడీ డబ్బు ఉన్నోడికి డబ్బే ఉంది, ఇప్పుడు లేనోడికి ఈ రోజు 5 రోజులు 10 రోజులు నట్టుకుమార్ గారు, మరి ఈ వివాదం సమస్య పోవాలంటే ఏంటి? ఎప్పుడు కల్లా సమస్య పోతుంది? 3వ రోజుకి చేరుకుంది ఈ రోజు. వివాదం సమస్య పోవాలి అంటే యాక్చువల్ గా ఇది అవ్వకముందే చిరంజీవి గారిని కలిసి దాసనారాయణ గారి తర్వాత చిరంజీవి గారు ఉన్నారండి. ఎందుకంటే కరోనా టైంలో ఏ కార్మికుడికైనా అండగా ఉండినా, ఈ నిర్మాతకైనా అండగా ఉండి ప్రతి ప్రాబ్లం ని సాల్వ్ చేశారు. టికెట్ రేట్ల విషయంలో కానీ ఇంకోటి కానీ చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్తే ఇటు కార్మికుడికి న్యాయం జరగాలి, ఇటు నిర్మాతకి న్యాయం జరగాలి, ఇద్దరు కలిపి జరగాలి. షూటింగ్ లాగకూడదు, కార్మికుడు బతకాలి, కార్మికుడు ఉండాలి కంపల్సరీ. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నీ కావండి, 24 క్రాప్స్ ఉండాలి. కాకపోతే ఏంటంటే వయా మీడియా పట్టు విడుపులు తీసుకొని మనం డైలీ లెవెల్ కంపల్సరీ పెంచవలసిందే. దాంట్లో నేను పెట్టకూడదని చెప్పట్లే, కానీ నిర్మాతలను కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ లాగిపోయి ఎన్నో సినిమాలు తీస్తున్నారే కానీ ఇందాక బసిరెడ్డి గారు చెప్పినట్టు నష్టాలే చూస్తున్నారు. పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్ద సినిమాల్లో ఎంతమంది బతుకుతున్నారండి? చిన్న సినిమాల్లో ఎంతమంది కార్మికులు బతుకుతున్నారు ఈరోజు చెప్పానండి. ఈ రోజు 100 సినిమాలు షూటింగ్లు జరుగుతాయి, పెద్ద సినిమాలు 3 జరుగుతాయి, 97 సినిమాలు చిన్న సినిమాలు జరుగుతున్నాయి. 97 సినిమాలు కార్మికులు ఎంతమంది పడుతున్నారండి? ఈరోజు ఎంతమంది ఇల్లు ఈరోజు చక్కగా హ్యాపీగా ఉంటున్నారండి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలండి. చిన్న నిర్మాత బతుకుతే, చిన్న సినిమా బతుకుతేనే బతుకుతారండి. పెద్ద సినిమా ఆమాస్కి పొందడానికి వస్తాయండి. కాకపోతే ఏంటంటే కార్మికులు 30% అనడం కరెక్ట్ కాదు.
వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు వచ్చి 30% కాదు, మేము 5% అంటాం కరెక్ట్ కాదు. Okay. మనం వయా మీడియా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈ రోజు ఏం ప్రక్రియ కాదండి, ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు 35 years అయింది ఇక ఫెడరేషన్ వచ్చి. 35 years అబౌవ్ అవుతుంది, 36 వస్తుంది. నేను అదిగా దాంట్లో స్టార్టింగ్ లో నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్. అవును, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఆ సందర్భంలో, నాకు గుర్తుంది. బసిరెడ్డి గారు సమస్యకు పరిష్కారం కావాలని మీరు, నట్టి కుమార్ గారు, ఇక్కడ డ్రైవర్స్ యూనియన్ నుంచి ఉన్న మల్లికార్జున రెడ్డి గారు, హుస్సేన్ గారు అందరూ కోరుకుంటున్నారు. 3వ రోజుకి చేరుకుంది, మరి రేపైనా పులి స్టాప్ పడుతుందా? ఇప్పుడు చిన్న నిర్మాతల విషయంలో, పెద్ద నిర్మాతల విషయంలో వేరువేరుగా ఫెడరేషన్ ఆలోచించాల్సిన అవసరం ఉందా? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా చిన్న నిర్మాతలకు 50% తగ్గించుకోమని చెప్పండి, పెద్ద నిర్మాతలకు 100% పెంచమని చెప్పండి. సార్ మీ వీడియో ఆన్ చేయండి సార్, బసిరెడ్డి గారు వీడియో ఆన్ చేయండి సార్, జూమ్ వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయాలా? ఆఫ్ అయింది. నేను కోరుకునేది ఏంటంటే చిన్న నిర్మాతలకు 50% తగ్గించండి సార్. ఇదే డ్రైవర్స్ గానీ, ఇదే 24 క్రాఫ్ట్స్ గానీ నేను వేడుకునేది. నంబర్ 2, ఈ పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో 150 కోట్లు, 30 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇచ్చే వేతనాలతో అందులో వాళ్ళు ఒక్కొక్క కోటి తగ్గించుకోమని చెప్పండి సార్. ఈ చిన్నోళ్ళు బతుకుతారు కదా సార్, చిన్నోళ్ళని కూడా బతికియండి సార్. చిన్న వాళ్ళు బతికితేనే ఈ సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది సార్. చిన్న ప్రొడ్యూసర్లు అసలు సినిమాలే తీయలేకపోతున్నారు సార్. ఏంది ఇది నాకు అర్థం కాదు. 150 కోట్లు కొనికిస్తే వాడు ఒక ప్లేన్ కొనుక్కుంటాడు, ఒక బెంట్లీ కార్లో తిరుగుతాడు. ఈ చిన్నోనికి భోజనం కలుస్తలేదు సార్. కానీ మరి అంత ఖర్చు పెడతా కానీ పాన్ ఇండియా సినిమాలు తయారు కావు కదా ఇప్పుడు, ఎందుకంటే పోటీ ప్రపంచంలో టెక్నాలజీ కానీ, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, తర్వాత భారీ తారా కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇంక జనాల్ని అట్రాక్ట్ చేసే వాతావరణం ఉండటం లేదు. అది కూడా చూడాలి కదా బాబు, నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళ వస్తుంది, ఈ హీరోలకి ఎన్ని డబ్బులు ఇస్తున్నారో, హీరోలకి హీరోయిన్లకి ఎన్ని డబ్బులు ఇస్తున్నారో అది పర్సంటేజ్ ప్రకారంగా చూడండి సార్. చిన్నోళ్ళు బతుకుతున్నారా, ఓన్లీ పెద్దోళ్ళే బతుకుతున్నారా? వాళ్ళకి ఎంత కానీ వీళ్ళని కూడా అడ్రస్ చేయాలనేది చాలా కీలక డిమాండ్. మల్లికార్జున రెడ్డి గారు మీరేం చెప్తారు? సమస్య పరిష్కారం అవుతుందన్న దిశగా ఉందా? అంచనాలు, ఆశలు ఉన్నాయా? అసలు 100% సార్, మాకు సమస్యలు ఈ రోజు కానీ రేపు కానీ క్లియర్ అవుతాయనే ఆశతోటే ఉన్నాం. ఎందుకంటే నిన్న చిరంజీవి గారితో కూడా కలిచారు మన ఫెడరేషన్ పెద్దలు, ఈ రోజు కూడా చిరంజీవి గారిని కలుస్తామని చెప్పారు. కలిసాక ఇది ఒక క్లియర్ అవుతుంది అనేసి ఆలోచిస్తున్నాం. ఇంకొకటి సార్, ఇప్పుడు నట్టి కుమార్ గారికి నమస్తే అండి. నట్టి కుమార్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ డ్రైవర్కి ఈ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుండి కూడా, ఎందుకంటే కార్మికుల మనిషి నట్టి కుమార్ గారు, ఏదున్నా కానీ ఆయన కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతారు నట్టి కుమార్ గారు. ఆ విషయంలో మటు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, 30% గురించి మేము అడిగినప్పుడు, ఇప్పుడు మాదేం సార్ డైలీ వేజ్ సార్. డైలీ వేజ్ లేబర్లో అంతే, ఆ రోజు లెక్క సార్. ఇప్పుడు మేము ఈ వారం 10 రోజులు కష్టపడితే సార్, ఈ బత్తాలు ఇవి రావడానికి మినిమం నెల, 2 నెలలు, 3 నెలలు కూడా పడుతుంది సార్. అంటే పేమెంట్ వెంటనే అవ్వదు సార్. ఇది మినిమం 3 months కూడా పడుతుంది ఒక్కోసారి 5 months కూడా పడుతుంది. ఈ లోపు మేము కూడా బతకాలి కదా సార్, మా ఫ్యామిలీని మేము కూడా పోషించుకోవాలి కదా సార్. దానివల్ల అంతే తప్ప ఏం లేదు సార్. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్లను కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా ఫెడరేషన్ తరఫున, మా యూనియన్ ఆఫీస్ తరఫున. మా చిన్న ప్రాణాలు కొంచెం వీలైతే మీరు పెద్ద మనసు చేసుకొని, మాది పెద్ద విషయం కాదు, మీరు తలుచుకుంటే మాకు కొంచెం. నేను చిరంజీవిని కలిసినప్పుడు కూడా మరి అంటే వాళ్ళకి కూడా ఖర్చులు పెరిగాయి కదా అన్న ఒక కామెంట్ చేశారని ఒక బయటకు వచ్చింది, డిస్కషన్ అయితే వచ్చింది. వాళ్ళు కూడా ఖర్చులు పెరిగాయి కదా, వాళ్ళని కూడా నేను మాట్లాడతాను, దీనికి ఏదో ఒక ఎముకబుల్ సొల్యూషన్ తెద్దామని ఈరోజు మరి అగ్రనటుడు బాలకృష్ణ దగ్గర కూడా వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవ్వాలి, మీరు కొంత సంతృప్తి చెందాలి, చిన్న నిర్మాతలు కొంచెం హ్యాపీ అయ్యేటట్టుగా మధ్య మార్గం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి చిన్న వివాదాలతో మనం అబాస్పాలు కావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ నట్టి కుమార్ గారు, థ్యాంక్ యూ బసవారెడ్డి గారు, థ్యాంక్ యూ హుస్సేన్ గారు. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందని మనం కోరుకుంటున్నాం. బసిరెడ్డి గారికి, నట్టి కుమార్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది సినిమా వివాదంపై 10 TV స్పెషల్ డిబేట్.